ఆ! ఏమ్మా చాలా సీరియస్ చూస్తున్నా మొబైల్. ఏం లేదండి. ఏదో టచ్ అంటే అందరూ పడిపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు టచ్ అంటే వచ్చి వాళ్ళపైన వాలిపోతారా? పరిశుద్ధాత్ముణ్ణి చిత్ర విచిత్రాలుగా చిత్రీకరిస్తూ భయంకరంగా చూపిస్తున్నారు నన్ను. బయట ప్రపంచంలో లేఖనాలు ఎరుగక, చాలామందికి లేఖనాలు తెలియక ఇలా టచ్ అనంగాల్ని పడిపోయేటట్టుగా చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆ విషయం గుర్తెరగక ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరిట వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్ముడి యొక్క కార్యము పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా రాయబడి ఉందమ్మా. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముని కార్యము పాపములు ఒప్పించేదిగా ఉంటుంది. రెండవదిగా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల హృదయాలలో నివసిస్తాడు. విశ్వాసులను స్థానిక సంఘములో సేవ కొరకు సిద్ధపరుస్తాడు. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధనలను మనకు జ్ఞాపకం చేస్తాడు. అలాగే పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడుపుతాడు. పరిశుద్ధాత్ముడు మనల కోసం విజ్ఞాపన చేస్తాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేసేటట్టుగా మనకు సహకరిస్తాడు. ఇంకొక మాట చెప్పనా, చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తు సారూప్యతలోనికి అనుదినము నడిపిస్తాడు, పవిత్రీకరిస్తాడు. ఇలాంటి కార్యములు పరిశుద్ధాత్ముని కార్యములు. కానీ టచ్ అనగానే పడిపోయే కార్యము పరిశుద్ధాత్ముని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు కానీ పడగొట్టడు. అర్థం చేసుకో.